Good afternoon, my dear students. This is your Subharu sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar X Roads, Hyderabad, and 18 years of teaching experience, mainly in economy, both civil services and growth. Eminent and expert, and 18 years of teaching experience in economy. సో మనం ఈ తక్కువ టైంలో ఈ గ్రూప్ 2 ఎకానమీకి మనం ఏం చదవాలి? చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో ఈ తక్కువ టైంలో మనం ఎలా ఎకానమీని ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్క్స్ ఎలా సాధించాలి? ఎందుకంటే ఎక్కువ మందికి మేజర్ ప్రాబ్లం ఎకానమీతోనే వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ సరళి మారింది. మీరు గ్రూప్ 3 చూసినట్లయితే ఎకానమీ క్వశ్చన్లు టఫ్గానే వచ్చాయి. దాన్ని బేస్ చేసుకుని గ్రూప్ 2లో కూడా మనకి టఫ్గా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మేజర్గా కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్లో ఒక్కొక్క టాపిక్ నుంచి 5 నుంచి 10 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది ఇండియన్ ఎకానమీలో. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి మనీ అండ్ బ్యాంకింగ్. ఈ ఏరియాలో చూడండి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది మనీ అండ్ బ్యాంకింగ్లో. సో మనకి లేటెస్ట్గా మనీలో వచ్చిన ట్రెండ్స్ ఏంటి? ఈ ద్రవ్యము బ్యాంకింగ్లో మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి విషయాలు ఏంటి? బ్యాంకింగ్ రంగంలో లేటెస్ట్ విషయాలు ఏంటి? ఏ బ్యాంకులు మెర్జ్ అయ్యాయి? ఏ బ్యాంకుల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏ బ్యాంకులు ఏ నిర్ణయాలు తీసుకున్నాయి? బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి చట్టాలు ఏంటి? సో బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి సంస్కరణలు ఏంటి? అదేవిధంగా మనీలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? మనీకి సంబంధించినటువంటి రకాలు ఏంటి? వాటి యొక్క విధులు ఏంటి? సో వాటికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి? ఎలా మారకం జరుగుతుంది? అదేవిధంగా ఆర్బీఐ ఏంటి? ఆర్బీఐ రీసెంట్ ఫంక్షన్స్ ఏంటి? ఇటీవల ఆర్బీఐ ఏం చేస్తుంది? సో మనీ సప్లై ఎలా ఉంది? ద్రవ్య సరఫరా ఎలా ఉంది? సో మనీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? తర్వాత బ్యాంకింగ్ రంగం యొక్క సమస్యలు ఏంటి? ఇలాంటి లేటెస్ట్ విషయాల మీద ఫోకస్ చేస్తారు ఈ మనీ బ్యాంకింగ్లో. కాబట్టి దీన్ని మీరు ఏ ఎగ్జామ్ రాయండి, గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ ఏదైనా రాయండి, దీని నుంచి మనకు 5 నుంచి 10 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి వీటి మీద బాగా ఫోకస్ చేయండి, మనీ అండ్ బ్యాంకింగ్ మీద. ఓకే, నెక్స్ట్ రెండవది ఏంటంటే నేషనల్ ఇన్కమ్. దీన్నే మనం జాతీయ ఆదాయం అని అంటాం. జాతీయ ఆదాయం అని. సో జాతీయ ఆదాయం మీద సిఎస్ఓ ఏంటి? సిఎస్ఓ ఫంక్షన్స్ ఏంటి? ఎన్ఎస్ఎస్ఓ అంటే ఏంటి? ఈ ఏ మినిస్ట్రీల కింద ఉంటాయి? తర్వాత నేషనల్ ఇన్కమ్ ట్రెండ్స్ ఏంటి? జాతీయ ఆదాయంలో వచ్చినటువంటి ధోరణులు ఏంటి? నేషనల్ ఇన్కమ్ ట్రెండ్స్ అంటే దీంట్లో వచ్చిన ధోరణులు ఏంటి? ప్రస్తుతం కరెంట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి? బేస్ ఇయర్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి? అదేవిధంగా ప్రస్తుతం జీడిపి ఎంత? జీవీఏ ఎంత? ఎన్విఏ ఎంత? ఎన్ఎన్పి ఎంత? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? కరెంట్ ప్రైసెస్లో ఎంత? అదేవిధంగా బేస్ ఇయర్ ప్రైసెస్లో ఎంత? ఇవి చూడండి. తర్వాత జాతీయ ఆదాయానికి సంబంధించి ఇంకా మన యొక్క గ్రోత్ రేట్ చూడండి. గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి? గ్రోత్ రేట్స్ 23-24లో ఎలా ఉన్నాయి? 24-25 ఎంత ఎస్టిమేట్ వేస్తున్నారు? అది బేస్ ఇయర్ ప్రైస్లో ఎలా ఉన్నాయి? కరెంట్ ఇయర్ ప్రైసెస్లో ఎలా ఉన్నాయి? గ్రోత్ రేట్ ఐఎంఎఫ్ ఏం చెప్తుంది? వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుంది? ఆర్బీఐ ఏం చెప్తుంది? నీతి ఆయోగ్ ఏం చెప్తుంది? ఇవి చూడండి. ఇదంతా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి మీరు. తర్వాత నేషనల్ ఇన్కంలో కాన్సెప్ట్స్ అనేవి మెయిన్ అన్నమాట. మన కాన్సెప్ట్స్ మీకు తెలిసినవే. జీడిపి, తర్వాత జిఎన్పి, తర్వాత మార్కెట్ ప్రైసెస్లో జీడిపి, అదేవిధంగా ఫ్యాక్టర్ కాస్ట్లో జీడిపి. ఈ రెండిట్లయితే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నిటికీ వర్తిస్తాయి. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇవేంటి ఎట్లా తీసుకుంటారు? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ అంటే ఏంటి? ఈ ఈక్వేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి? అదేవిధంగా
పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి? వ్యక్తిగత ఆదాయం అంటే ఏంటి? వ్యయ ఆదాయం అంటే ఏంటి? సో గ్రోత్ రేట్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా ర్యాంక్ ఎంత? అదేవిధంగా అమెరికా ర్యాంక్ ఎంత ఉంది? చైనా ర్యాంక్ ఎంత ఉంది? ప్రపంచంలో అత్యధిక గ్రోత్ రేట్ ఉన్నటువంటి దేశాలు ఏంటి? అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కలిగినటువంటి దేశాలు ఏంటి? తలసరి ఆదాయం కలిగినటువంటి దేశాలు ఏంటి? ఇండియాస్ ప్లేస్ ఏంటి వాటిల్లో? ఇండియాలో ప్రస్తుతం తలసరి ఆదాయం ఎంత? 1,72,000 అంటున్నారు అప్రాక్సిమేట్లీ 72,000. సో ఇట్లాంటి విషయాలు చూడండి. రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రం పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఎక్కువ ఉంది తలసరి ఆదాయంలో? హైయెస్ట్లో ఉన్న రాష్ట్రం ఏంటి? లోయెస్ట్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? తెలంగాణ ర్యాంక్ ఎంత? ఏపీ ర్యాంక్ ఎంత? ఇది చూసుకోండి. తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా మీరు ఫాలో అవ్వాలి. లేటెస్ట్ 23, 24 రెండు ఫాలో అవ్వండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా ఉంది, దాని కాంపోనెంట్స్ ఏంటి, అంటే దాని ఇండిసిస్, దాని సూచికలు ఏం తీసుకుంటారు. మనకు 3 ఉంటాయి కదా, 3 సూచికలు ఏంటి, ఆ ఈక్వేషన్ ఏంటి, ఆ ఫార్ములా ఏంటి, వీటి మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట క్వశ్చన్స్. ప్రపంచ దేశాల్లో హెచ్డిఐ ఎక్కువ కలిగిన దేశాలు ఏంటి, తక్కువ కలిగిన దేశాలు ఏంటి, ఇండియా ర్యాంక్ ఎక్కడ ఉంది, మధ్యస్థ దేశాల్లో ఇండియా, చైనా, ఈ దేశాల యొక్క పరిస్థితి ఏంటి, వీటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ప్లానింగ్ సిస్టమ్. దీన్నే మనం ప్రణాళికా వ్యవస్థ అంటాం. సో ప్రణాళికా వ్యవస్థలో మీరు మెయిన్గా ప్లాన్ పీరియడ్ ఇంపార్టెంట్. అది ఏ సమయానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12th ప్లాన్ అనుకుందాం, అది 2012, 2017 ఇట్లా. తర్వాత ఫోకస్ ఏంటి, దాని యొక్క మెయిన్ ఫోకస్ దేని మీద? ఫాస్టర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అన్నాం. ఫాస్టర్ ఇన్క్లూజివ్ గ్రోత్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్, వేగవంతమైనటువంటి శీఘ్రమైనటువంటి సమ్మిళిత వృద్ధి. సో ఇలాంటి ఫోకస్ మీద ఫోకస్ చేయండి. తర్వాత మూడవది ఏంటంటే, ప్రణాళికల్లో చదివేటప్పుడు మూడవది మీరు చేయాల్సిన పని ఏంటంటే, దాని యొక్క ఇంపార్టెన్స్, దాంట్లో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఏంటి, ఆ ప్రణాళికలో భాగంగా పెట్టిన స్కీమ్స్ ఏంటి. సో ఇదొక పార్ట్. దీని నుంచి 50% క్వశ్చన్స్ వస్తే 50% క్వశ్చన్స్ మనకి నీతి ఆయోగ్ మీద రావడానికి అవకాశం ఉంది. నీతి ఆయోగ్ ఏంటి, నీతి ఆయోగ్ యొక్క ఇండెక్సెస్ ఏంటి, అది కొన్ని సంస్థల సూచికలు తయారు చేస్తుంది అనమాట. అది చాలా సంస్థలకి సంబంధించినటువంటి డేటాను కలెక్ట్ చేసి దాని యొక్క ఇండెక్సెస్, దాని యొక్క సూచికలు మనకి నీతి ఆయోగ్ తయారు చేస్తుంది, రిపోర్ట్స్ తయారు చేస్తుంది. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ దేని మీద ఇస్తుంది, దాని కాంపోజిషన్ ఎలా ఉంది, దాని యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నీతి ఆయోగ్ అన్నిట్లో నీతి ఆయోగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట. సో నీతి ఆయోగ్ మీద మనం 5 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎట్లయినా సరే. ఈ టాపిక్లో 5 to 10 క్వశ్చన్స్ వస్తాయి రెంటి మీద కలిపి. కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. వీటి తర్వాత మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటిది ట్యాక్సేషన్. దీన్నే మనం పన్నుల వ్యవస్థ లేదా దీన్నే మనం ఫిజికల్ పాలసీ అని అంటాం. కాబట్టి పన్నుల వ్యవస్థలో చూడండి, ఈ పన్నుల వ్యవస్థలో ఈ మధ్య కొన్ని బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. కెనాన్స్ ఆఫ్ ట్యాక్సెస్ అని అంటున్నారు. పన్ను నియమాలు ఏంటి, పన్నులు ఎలా ఉండాలి, పన్నులు ఈక్విటీ నియమం ఉండాలి, ఎకానమీ నియమం ఉండాలి, కన్వీనియన్స్ ఉండాలి, అదే యాక్సెప్టెన్సీ ఉండాలి, అందరూ ఒప్పుకోవాలి, పన్నులు ట్యాక్స్ బర్డన్ తక్కువ ఉండాలి. ఇవి రూల్స్ అనమాట. ఈ రూల్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అసలు ట్యాక్స్ అంటే ఏంటి మీనింగ్ తెలుసుకుని, టైప్స్ ఆఫ్ ట్యాక్స్ చూడండి. టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏంటి, పురోగామి పన్ను. రిగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏంటి? తర్వాత ప్రొపోర్షనేటివ్ ట్యాక్స్ అంటేనేంటి? ఇది తిరోగామి, ఇది పురోగామి, ఇది అనుపాత పన్ను. ఇవేంటి? ఇండియాలో ఎలాంటి పన్ను సిస్టమ్ ఉంది, ప్రోగ్రెసివా, రిగ్రెసివా? తర్వాత డైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్సెస్ ఎన్ని ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాపిటల్, కార్పొరేషన్ పన్ను, వెల్త్ ట్యాక్స్, ఎస్టేట్ ట్యాక్స్, ఫ్రింజ్ బెనిఫిట్,
ఇలాంటి కొన్ని మనకు డైరెక్ట్ పన్నులు ఉన్నాయి. అవేంటో వాటి యొక్క మీనింగ్స్ ఏంటి, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, క్లోజ్ చేస్తే ఏం క్లోజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ ట్యాక్స్, మనీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ మ్యాట్, ఇవేంటో చూడండి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి వచ్చేసరికి చాలా ట్యాక్సెస్ని కలిపి మనకి జిఎస్టీ చేశారు. ప్రజెంట్ మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ లోపలికి వెళ్ళండి. అసలు జిఎస్టీ ఏంటి, దీనికి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది, కాన్స్టిట్యూషన్లో 101. ఈ బిల్లు ఏంటి, రాజ్యాంగంలో దీన్ని ఏ బిల్లు ప్రవేశపెట్టారు, ఇది ఎప్పుడు చట్టం చేశారు, ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కంపోజిషన్ ఎలా, దీన్ని ఎవరు నియమిస్తారు, జిఎస్టీ కౌన్సిల్ని, దీని చైర్మన్ ఎవరు, తర్వాత జిఎస్టీ మండలి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0.25, 5%, అదేవిధంగా 12%, 18%, 28%. వీటిలో ఏ గూడ్స్ వస్తాయి వీటి కిందకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎసెన్షియల్ గూడ్స్ అవన్నీ కూడా, ప్రైమరీ గూడ్స్, ఎసెన్షియల్ గూడ్స్ అన్నీ దీని కిందకి వస్తాయి. లగ్జరీ గూడ్స్, తర్వాత వైట్ గూడ్స్, కాంప్లిమెంటరీ గూడ్స్, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. ఏటి కిందకి వస్తాయి ఒకసారి చూసుకోండి. తర్వాత జిఎస్టీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, డిసడ్వాంటేజెస్ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక టైప్ ఆఫ్ ట్యాక్సెస్లో మనం ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంటి, టోబిన్ ట్యాక్స్ అంటే ఏంటి. ఏంజల్ ట్యాక్స్ అంటే అన్లిస్టెడ్ కంపెనీ మీద వేసే పన్నునే ఏంజల్ ట్యాక్స్ అంటారు. టోబిన్ అనే ఎకానమిస్ట్ ఒక ట్యాక్స్ స్ట్రక్చర్ చెప్తారు. ఆ టోబిన్ ట్యాక్స్ అంటే ఏంటి. తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, వీటి మీద. తర్వాత రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది ఇప్పుడు మనకి. రెవెన్యూ డెఫిసిట్ సుమారుగా 2% ఉంది మనకి 24-25 బడ్జెట్ ప్రకారం. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, 5.1% ఉంది. ఏంటి అసలు మీనింగ్ ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటి, డెఫిసిట్ ఫైనాన్స్ అంటే ఏంటి, వీటన్నిటి మీద ఫోకస్ చేయండి. ఇవే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, మూలధన ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ వసూళ్ళు ఏంటి, రెవెన్యూ క్యాపిటల్ వసూళ్ళు ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అనేది ఏంటంటారు, ప్రైమరీ డెఫిసిట్. సో మనం ఫిజికల్ డెఫిసిట్లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ తీసేస్తే వచ్చేదే ప్రైమరీ డెఫిసిట్. ఈ మధ్య ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని కూడా ఒకటి వాడుతున్నారు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అదంటే ఏంటో చూడండి. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏంటి, 2003. దీంట్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటి, దీన్ని 2012 or 13లో దీన్ని మళ్ళీ అమెండ్ చేశారు. ఆ అమెండెడ్లో ఏమి యాడ్ చేశారు, వీటి మీద కూడా మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా గ్రూప్ 2 మీదే అవుతుంది. ఇక దీంతో పాటుగా మీరు 5th ఏరియాలో మీరు ఏం చేస్తారంటే తక్కువ టైంలో ఫాస్ట్గా, ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఫాస్ట్గా మీరు రివిజన్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉండాలి. ఈ తక్కువ టైంలో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బడ్జెట్ తీసుకోండి. బడ్జెట్, నేషనల్ యూనియన్ బడ్జెట్, దాంట్లో హైలైట్స్ మాత్రమే చదవండి చాలు, ఇంకేం వద్దు. హైలైట్స్, ఏ దానికి ఎంత అలాట్ చేశారు, ఓకే, ఎలాకేషన్స్ ఎలా ఉన్నాయి, స్కీమ్స్ ఏమున్నాయి, కొత్త స్కీమ్స్ ఏమున్నాయి, విశ్వకర్మ యోజన లాంటివి కొత్త స్కీమ్స్ ఏమొచ్చాయి, అలాంటి వాటిని దీంట్లో చూడండి. ఓకే, బడ్జెటరీ సిస్టంలో హైలైట్స్, ఎలొకేషన్స్, తర్వాత స్కీమ్స్, పథకాలు ఏమున్నాయి చూడండి. ఇక ఎకనామిక్ సర్వేకి రండి. యూనియన్ ఎకనామిక్ సర్వే, నేషనల్ ఎకనామిక్ సర్వే, దీంట్లో కూడా హైలైట్స్ మాత్రమే చూడండి. హైలైట్స్ ఫస్ట్ 2 to 3 పేజెస్లో హైలైట్స్ ఉంటాయి. హైలైట్స్ మొత్తం చూడండి, మీకు 5 మార్క్స్ వచ్చేస్తాయి. తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలో దొరుకుతుంది ఇది. సో ఫ్రెండ్స్, ఇట్లా ఫాస్ట్గా మీరు రివిజన్ చేసి ఎకానమీలో కానీ చేస్తే మీకు ఇండియన్ ఎకానమీలో వచ్చేటటువంటి 75 మార్క్స్కి మనం ఈజీగా ఇండియన్ ఎకానమీలో ఈజీగా మనం ఒక 60 మార్క్స్ చేయొచ్చు. 60 మార్క్స్ చేయొచ్చు 75కి. కాబట్టి ఇది పద్ధతి. ఇలా మీరు దీన్ని చూడండి. సో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఖచ్చితంగా గ్రూప్ 2 వస్తుంది. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడండి. ఓకే, రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగానే మీరు ప్రిపేర్ అయితే ఎకానమీలో మంచి మార్క్స్ సాధించవచ్చు. మీరు గతంలో ఎంతోమంది ఎకానమీలో చాలా మంచి నా స్టూడెంట్స్ గ్రూప్ 2లో చాలామంది మంచి ర్యాంక్స్ సాధించి మంచి సర్వీసెస్లో ఉన్నారు. సో కాబట్టి
ఎకానమీని ఇలా చేయండి. ఇంకొక వీడియోలో మనం తెలంగాణ ఎకానమీ ఎలా చదవాలి తర్వాత అట్లా చూద్దాం. ఓకే. సో ఇంకొకటి డెవలప్మెంట్ ఎకానమీ ఎట్లా అంటే ఇప్పుడు 3 పార్ట్లు ఉన్నాయి కాబట్టి 3 50 50కి ఉన్నాయి కాబట్టి నేను 75 అన్నాను. కాబట్టి ఇండియన్ ఎకానమీ 50 మార్క్స్ కాబట్టి దాంట్లో ఎక్కువ మెజారిటీ క్వశ్చన్స్ మీరు 40 క్వశ్చన్స్ చేయొచ్చు అనమాట దగ్గరగా దీంట్లో మనం. సో డెవలప్మెంట్ ఎకానమీ కూడా కొంత ఇండియన్ ఎకానమీకి రిలవెంట్గానే ఉంటుంది. డెవలప్మెంట్ ఎకానమీ కూడా దట్ మీన్స్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి పర్యావరణం అని ఇచ్చారు కదా, అది కూడా అనమాట. తర్వాత ఇంకొక దాంట్లో మనం ఏ ఏరియాలు చూడాలి తెలంగాణ ఎకానమీలో అనేది కూడా మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మర్చిపోకుండా కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.